హౌ టు విన్ మైండ్ అనే ఈ సిరీస్ మనం సక్సెస్ అవ్వడానికి ఎలా థింక్ చేయాలో అనేది మనం కొంతవరకు డిస్కస్ చేసుకున్నాం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన మైండ్ అసలు ఎలా ఫంక్షన్ చేస్తుంది ఒకవేళ నెగిటివిటీని ఫేస్ చేయాల్సి వస్తే. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దట్ ఈస్ ద సీక్రెట్ ఇన్ దిస్ వీడియో. చెప్పాలంటే మన మైండ్ మనం ఏం కన్స్యూమ్ చేసుకుంటే ఎక్కువగా దాని నుంచే ఎక్కువ ఆలోచిస్తుంది. అంటే దాన్ని కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ బ్రెయిన్ అంటారు. సబ్ కాన్షియస్ బ్రెయిన్ అంటే ఇది మనం తర్వాత వీడియోస్ లో మాట్లాడుకుందాం, కానీ ఇట్స్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. మనం జనరల్ గా నెగిటివిటీ మన చుట్టూ ఎవరైనా మన గురించి ఏమైనా మాట్లాడుకున్నారంటే మన మైండ్ వెంటనే దాన్ని గ్రాస్ప్ చేస్తుంది. ఫ్యూచర్ గురించి తెగ పానిక్ అయిపోతుంది. అలాగే ఇన్సెక్యూరిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోతుంది. అప్పుడు మన లాజికల్ బ్రెయిన్ థింక్ చేయడం ఆగిపోతుంది. యాక్చువల్గా మెయిన్ గా ఏంటంటే అదొక ట్రామాలో ఉండిపోయి ద మోస్ట్ ఇల్లాజికల్ బీయింగ్ ఆన్ ఎర్త్ గా మారిపోతుంది. సో కరెంట్లీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే దీన్ని సరి చేసుకోవాలంటే మనం ఒక థింగ్ అనలైజ్ చేయాలి కరెక్ట్ గా. అదేంటంటే మన బ్రెయిన్ ఇప్పుడు హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ ఈ రెండింటి మధ్య కొట్టుమిట్లాడుతూ ఉంటుంది. హ్యాపీనెస్ లేకపోవడం సాడ్నెస్, అంతకు మించి ఏం లేదు. హ్యాపీగా ఉండలేకపోవడమే సాడ్నెస్. అంటే ఇప్పుడు ఏంటి, మనకి సగం సాల్వ్ అయిపోయింది, అంటే హ్యాపీగా ఉండాలి. అయితే ఈ హ్యాపీగా ఉండడానికి కొన్ని మనం బౌండరీస్ పెట్టుకుంటే హ్యాపీగా ఉండడానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆ బౌండరీస్ ఏంటి? అందులో ఫస్ట్ ఏంటంటే మనకి ఒక గోల్ అంటూ ఉంటుంది. సంథింగ్ మనకి అది మనకి ఇంపార్టెంట్ అవ్వచ్చు, ఇంకొకరికి ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చు. అంటే థింగ్ ఇంకోటి ఏంటంటే మన చుట్టూ ఉన్న పీపుల్ని మనం జడ్జ్ చేయలేం. జడ్జ్ చేయకూడదు యాక్చువల్గా. ఎందుకంటే మనం ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఎవరు మనం హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, ఎవరు అనేది మనం చెప్పలేం. ఎందుకంటే అప్పుడప్పుడు మన శత్రువు కూడా మనం హ్యాపీగా ఉండాలనుకోవచ్చు, అప్పుడప్పుడు మన మిత్రుడు కూడా మనం డిసప్పాయింట్ చేయొచ్చు. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. అది పక్కన పెట్టేస్తే మనం ఏదైతే గోల్ని అచీవ్ చేయాలనుకుంటున్నామో దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు. ఆ టైం కానీ, ఎఫర్ట్ కానీ, అటెన్షన్ కానీ హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు. అండ్ అది ఎప్పుడైతే హైయెస్ట్ ప్రయారిటీ అయిపోతుందో దాంతో వచ్చే చుట్టూరా వచ్చే చిన్న చిన్న కష్టాలన్నీ చాలా చిన్నవి అయిపోతాయి. బికాస్ మీరు ఒక హైయెస్ట్ దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మీ ఫోకస్ లో అది చాలా మిగతావన్నీ చిన్నవైపోతుంది. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయకండి ఎవరితో. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తారో ఎక్కువ మంది దాన్ని పాయింట్అవుట్ చేయడం అలాంటి, ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో చేయలేకపోవచ్చు వాళ్ళు, లేకపోతే వాళ్ళకి ఒక సినారియో ఉండొచ్చు, దాన్ని వాళ్ళు మీ మీద రుద్దడానికి ట్రై చేస్తారు. అంతేకాకుండా ఎక్కువ మీరు ఎక్స్ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే దే విల్ లీడ్ టు, అంటే మీ బౌండరీస్ లోపలికి రావడానికి ట్రై చేస్తారు. దట్ విల్ డిస్టర్బ్ యూ ద హోల్ డే, ఆర్ మీ టైం డిస్టర్బ్ అవుతుంది, మీ ఎఫర్ట్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ ద థింగ్ ఈస్ సీక్రెట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్, సో దట్ మీకు పీస్ఫుల్ మైండ్ దొరుకుతుంది అండ్ మీకు ఫోకస్ దొరుకుతుంది. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఎప్పుడు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని మీద ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోండి. అండ్ నో నీడ్ టు డిస్కస్ విత్ ద పీపుల్ హూ డోంట్ డిజర్వ్. అండ్ మీ ఫోకస్ దేని మీద చెయ్యాలో చాలా క్లారిటీ వస్తుంది. ఫైనల్లీ ఐ వాంట్ టు రివీల్ ఇంటెలిజెంట్ పీపుల్ మెయింటైన్ సీక్రెసీ టు యాంప్లిఫై ఫోకస్. మీ ఫోకస్ ని యాంప్లిఫై చేసేది సీక్రెసీ. సో this is the video this is what I want to say from this video. Maintain secrecy. ఓకే, సీక్రెట్ మెయింటైన్ చేయడం తప్పేం కాదు. దేశాలే మెయింటైన్ చేస్తున్నాయి, యుద్ధాలు జరగకూడదని.